కేసీఆర్ అంటేనే నమ్మకానికి నిలువెత్తు రూపం. ఒక్కసారి మాటిస్తే దాన్ని అమలు చేసే వరకు విశ్రమించని తత్వం ఆయనది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిన కేసీఆర్ ఎన్నికల్లో ప్రకటించని మరెన్నో పథకాలను కూడా ప్రారంభించారు. రైతు బంధు వంటి విప్లవాత్మక పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గత ఎన్నికల్లో పంట సాయాన్ని పెంచుతామని ప్రకటించారు. 10,000 సాయాన్ని దశల వారీగా 16,000కు పెంచుతామన్నారు. తొలి ఏడాది 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. క్రమంగా పెంచుకుంటూ 16,000కు పెంచుతామని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉంటే గత ఏడాది నుంచే 12,000 సాయం అందేది. ఇక ఈ సంవత్సరం 13,000కు పెరిగేదని రైతులు చర్చించుకుంటున్నారు. మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది, 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికి 16,000 రూపాయలకు చేరుకుంటుంది. అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు, అఫోర్డబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతు బీమా పథకాన్ని 12,000 నుంచి మొదలుపెట్టి, రైతు బంధు పథకాన్ని 12,000 నుంచి మొదలుపెట్టి 16,000 వరకు తీసుకెళ్లి ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా